1982వ సంవత్సరానికి ముందు రిటైర్ అయ్యే ఉద్యోగి పింఛను పొందాలంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. నకారా అనే మహానుభావుడు వేసిన వ్యాజ్యానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతే పింఛను ఒక హక్కుగా ఏర్పడింది. విశ్రాంత ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న సౌకర్యాలు ఆయన చలవే. పింఛన్ని ఒక హక్కుగా సాధించేందుకు విశేష కృషి సల్పిన నకారాను ప్రతి ఉద్యోగి, ప్రతి పెన్షనరు సదా స్మరించుకోవాలి. అందుకే ఆయనకు దేశంలో మరెక్కడా లేని విధంగా నకారా విగ్రహాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో స్థాపించారు. నకారాను స్ఫూర్తిగా తీసుకొని నేటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దుకు తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. డిఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో ఆడిట్ అండ్ అకౌంట్స్ అధికారిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందడంలో సమస్యలు ఎదుర్కొని వాటి పరిష్కారానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సమస్యల పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంతరావు చంద్రచూడ్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి, అది వారికి గల ఒక హక్కు అని చారిత్రాత్మక తీర్పును 1982వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖును వెలువరించాడు. ఇదే నకారా తీర్పుగా ప్రసిద్ధి చెందింది. అందుకే డిసెంబర్ 17వ తేదీని పెన్షనర్ డేగా జరుపుకుంటారు. 1984లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఘం ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. అట్లే జిల్లా కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో కూడా ఈ సంఘం శాఖలు రూపుదిద్దుకున్నాయి. శాఖలు వేరైనప్పటికీ సంఘ నాయకుల నేతృత్వంలో పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి జరుగుతోంది. ఈరోజు పింఛనుదారుల సమావేశాలు నిర్వహించుకొని పొందిన ప్రగతిని, సాధించాల్సిన డిమాండ్లను సమీక్షించుకుంటారు. వారికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తులను సన్మానిస్తారు. పెన్షనర్ డే సందర్భంగా పెన్షనర్ల కుటుంబానికి ఉపయోగపడే ఒక విషయం. పెన్షనర్ ప్రమాదవశాత్తు పరమపదిస్తే ఆ పెన్షనర్ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ఒక తీర్పును సుప్రీంకోర్టు 2013లో వెలువరించినట్లు ఒక వార్త ఉంది. అయితే ఆ ప్రయోజనం పొందాలంటే పెన్షనర్ 3 సంవత్సరముల పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఆ రిటర్న్స్లో పేర్కొన్న ఆదాయాన్ని బట్టే ఆ పెన్షనర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తారు. అందువల్ల పెన్షనర్లు క్రమం తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కుటుంబానికి ఎంతో ఉపయోగం. ఇహ పెన్షనర్ల విషయానికి వస్తే పెన్షనర్లందరూ 60 సంవత్సరాల వయసు పైబడిన వారే కాబట్టి వారు శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలంటే నడక, వ్యాయామం, యోగా, ధ్యానం, తోట పని వంటి వాటిల్లో ఏవో 2-3 చేస్తూ సమతుల మితాహారాన్ని భుజిస్తే శారీరక ఆరోగ్యం లభిస్తుంది. అలాగే నకారాత్మక ఉద్వేగాలు, నెగిటివ్ ఎమోషన్స్ అంటే క్రోధం, భయం, కలత, ఈర్ష్య, ద్వేషం, ఒత్తిడి, దుఃఖం వంటివి తగ్గించుకుంటే మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలంటే మనిషి బిజీగా ఉండాలి. కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ బిజీగా ఉంటే రిటైర్ అయ్యామనే భావన కూడా కలుగదు. ఊరికే కూర్చుని గవర్నమెంట్ సొమ్ము తినేస్తున్నారు అనే అపప్రథ కూడా తొలగిపోతుంది. పైగా అటువంటి వారిపై కుటుంబ సభ్యులకు, సమాజ సభ్యులకు గౌరవం, అభిమానం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు టీవీ, స్మార్ట్ ఫోన్ చూస్తూ కబుర్లతో కాలక్షేపం చేయడం అనే దుష్ట భావనను విడనాడి ఆరోగ్యాన్ని అందించే సత్కార్యాలు చేపట్టాలి. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లు మహోత్కృష్టమైన ఈ మానవ జన్మ మనకు లభించినందుకు దానిని సత్కార్యాలతో సార్థకం చేసుకొని మృతజీవిగా, అంటే చనిపోయినా బ్రతికుండేటట్లు చేసుకోవాలి. మనం చేసిన మంచి పనుల వల్ల, పరోపకారం వల్ల, సమాజ సేవ వల్ల ఎవరైనా మృతజీవులు కావచ్చు. ధరణిలో స్మరణ ఉన్నంత వరకు ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లే లెక్క.